హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితను. చాలామంది విద్యార్థులు గందరగోళంలో అయోమయంలో ఉన్నారు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని. కానీ తెలియని విషయం ఏంటంటే, చాలామంది అటు నోటిఫికేషన్ విషయం పక్కన ఉంచితే చాలామంది అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను కొనసాగిస్తూనే ఉన్నారు. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా నిరాశ చెందకుండా ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉండండి. అంతేకాకుండా ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం ఏంటంటే, ప్రత్యక్షాన్ని ప్రభావితం చేసే కారకాలు. ఈ ప్రత్యక్షం అనే టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి అభ్యర్థులందరూ కూడా నీట్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనము ప్రత్యక్ష ప్రక్రియకు కారకాలు నేర్చుకోబోతున్నాం. అంటే ప్రత్యక్షాన్ని ప్రభావితం చేసే కారకాలు మన టాపిక్. మరి ప్రత్యక్షాన్ని ప్రభావితం చేసే కారకాలు రెండు రకాలు: వ్యక్తిగత కారకాలు, వస్తుగత కారకాలు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ముందుగా వ్యక్తిగత కారకాల గురించి మాట్లాడదాం. మరి వ్యక్తిగత కారకాలు ఎన్ని ఉన్నాయి అంటే మనకు 6 ఉన్నాయి. ఒకటి అభిరుచి, రెండవది వైఖరి, మూడోది సాన్నిహిత్యము, నాలుగోది మనకు సందర్భము అని గుర్తుపెట్టుకోవాలి. మరి 5వ అంశం వచ్చేసి మనకు గత అనుభవాలు, 6వ అంశం వచ్చేసి మనకు మానసిక విన్యాసము. ప్రశ్న ఎలా అడిగే అవకాశం ఉంటుందంటే, ఎగ్జాంపుల్ ఇచ్చి మరి దేనికి ఉదాహరణ అనే అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి, అభిరుచి అంటే ఏమిటి అంటే, ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా ఒక అంశంపై లీనమయ్యే ధోరణిని అభిరుచి అంటారు. అలవాటు వేరే, అభిరుచి వేరే. మీకు తెలుసు, ఖాళీ సమయాల్లో సమయం దొరికినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే అది అభిరుచి. ప్రతిరోజు చేసే పనిని మనం అలవాటు అంటాం. వాకింగ్ ప్రతిరోజు చేస్తాం, టీ తాగడం అలవాటు ఉందంటాం. అంటే ఖాళీ సమయంలో ఇష్టపూర్వకంగా లీనమయ్యే దానిని అభిరుచి అంటాం. మరి అభిరుచి ఉన్నప్పుడు ప్రత్యక్షం జరుగుతుంది అంటాం. మరి నాకు క్రీడలు అంటే చాలా ఇష్టం. నాకు పేపర్ దొరకగానే, నాకు తెలియకుండానే న్యూస్ పేపర్ దొరకగానే క్రీడల పేపర్పై నేను ఆసక్తి చూపిస్తాను, అంటే చదవడానికి ఇష్టం చూపిస్తాను. నాకు వాచీలు అంటే ఇష్టం కాబట్టి నేను ఎవరు కనిపించినా సరే మొదట వారి యొక్క వాచి చూస్తాను. నాకు సెల్ ఫోన్లు అంటే ఇష్టం. ఎవరు కనిపించినా సరే మొదటగా నాకు తెలియకుండానే అప్రయత్నంగా నేనేం చేస్తాను అంటే వారు వాడుతున్న సెల్ ఫోన్ చూస్తాను. నాకు కార్లు అంటే ఇష్టము. నాకు తెలియకుండానే మనసు రోడ్డుపై ఏదైనా మంచి కారు కనిపిస్తే చూడాలనిపిస్తుంది. అంటే అభిరుచి ఉన్నప్పుడు మనకు తెలియకుండానే అప్రయత్నంగానే మనం ఒక అంశంపై మనం ఇష్టాన్ని చూపిస్తాము అనేది టాపిక్. అంటే అనుకోకుండా జరిగిపోతుంది, అదే ప్రత్యక్షం. మరి వైఖరి అంటే అభిప్రాయము. ఇక్కడ అభిప్రాయం అనే పదం కూడా ప్రత్యక్షాన్ని దోహదం చేస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఒక పార్టీ వారికి మరొక పార్టీ వారందరూ కూడా అవినీతి గలవారు అని ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం. అది ధనాత్మకంగా కావచ్చు, రుణాత్మకంగా కావచ్చు. ప్రతిపక్ష పార్టీ వారు, మనకు ప్రభుత్వంలో ఉన్న పార్టీ వారందరూ కూడా అవినీతి పరులు అని చెప్పడం కూడా మనకు వైఖరి. ఈ విధంగా కూడా మీకు ప్రత్యక్ష అంటే వారు కనిపించగానే వారు అవినీతి పరులని ఒక ముద్ర రావడం. మరియు అదేవిధంగా బాగా గుర్తుపెట్టుకోండి, డిఎస్సిలో జాబ్ కొట్టడం చాలా కష్టము అని అనుకున్న అమ్మాయి డిఎస్సి నోటిఫికేషన్ పడగానే అమ్మో మన వల్ల కాదు అనుకోవడం, ఇలా ప్రత్యక్షం అవుతుంది. ఒక మతం వారు మరొక మతం వారు చూసి వారి యొక్క పద్ధతులు, ఆచారాలు, అలవాట్లు బాగాలేవు అనుకుంటే వాళ్ళు కనిపిస్తే కనుక వారు చూడగానే ఈ పద్ధతులు బాగాలేవు, ఈ యొక్క మతం వారివి అనుకోవడం. అది ధనాత్మకంగా కావచ్చు, రుణాత్మకంగా కూడా కావచ్చు. దాన్ని బట్టి వారు కనిపించగానే ఆ అంశాలు మనకు ప్రత్యక్షంలోకి వస్తాయి. మరి సాన్నిహిత్యము అంటే ఏమిటంటే సింపుల్. సాన్నిహిత్యం అంటే ఇష్టము, అంటే వారంటే ఇష్టం, ఆ వస్తువు అంటే ఇష్టం. అంటే సాన్నిహిత్యం మనకి ఇష్టమైన అంశాలు వెంటనే స్ఫురణలోకి వస్తాయి. అంటే ఏమిటి ఇంతకు యాక్చువల్గా, పాఠశాలకు మీ పిల్లల్ని తీసుకెళ్ళడానికి మీరు వెళ్ళారు. మీ పిల్లలు ఎంతోమందిలో ఉన్నారు, అయినప్పటికీ మీ పిల్లలను మీరు వెంటనే గుర్తుపడుతున్నారు. స్కూల్లో వదిలేగానే 1000 మంది పిల్లలు, 100 మంది పిల్లలు బయటికి రాగానే మీరు వారిని చూసి ఇలా గుర్తుపట్టేస్తున్నారు. ఎందుకంటే మీరు ఇష్టం కాబట్టి. మీరు ఒక పెళ్ళికి వెళ్ళారు,
ఆ పెళ్లి వేడుకలో చాలా మంది ఉన్నారు, అయినప్పటికీ మీకు ఇష్టమైన బంధువులను, మీకు ఇష్టమైన స్నేహితులను ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. ఎందుకంటే మీరు వారికి ఉన్నటువంటి అనుబంధము అలా మిమ్మల్ని గుర్తుపట్టించే వందల మందిలో, వేల మందిలో మీరు గుర్తుపడుతున్నారు. కాబట్టి అంటే సాన్నిహిత్యం గల అంశాలు వెంటనే స్ఫురణలోకి వస్తాయి. మరి సందర్భం, ఇంతకు సందర్భము అంటే ఏమిటంటే అది ఉన్న స్థానాన్ని బట్టి, ఒక అంశం ఉన్న స్థానాన్ని బట్టి అక్కడ ఉన్న అంశాలన్నీ ఒక్కసారిగా గుర్తు రావడం, స్థానాన్ని బట్టి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్థానము, సందర్భం అంటే స్థానము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళారు, డైనింగ్ టేబుల్ చూడగానే మీకు ఏం గుర్తొస్తుందంటే ఆహార పదార్థాలు గుర్తుకొస్తాయి. అంటే అది ఉన్న స్థలము కావచ్చు, లేక ప్లేసు కావచ్చు, వస్తువు కావచ్చు, దాని వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ గుర్తుకొచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే సందర్భము మీకు ప్రత్యక్షాన్ని కలుగజేస్తుంది. అదే మీరు వంట గదిలోకి వెళ్తే వంట పదార్థాలు, ఆహార పదార్థాలు ఇక్కడ గుర్తుకొస్తాయి. అదేవిధంగా మీరు పూజ గది చూడగానే మీకు ఇష్టమైన దేవుడు ఒక్కసారిగా గుర్తు రావడం, అంటే సందర్భాన్ని బట్టి మీకు అనేక అంశాలు గుర్తుకొస్తాయి. మరి గత అనుభవాలు, మరి గత అనుభవాలు అంటే ఏమిటంటే గతంలో జరిగిన అనుభవాల వల్ల కూడా మీకు వెంటనే ఆలోచనలు వస్తాయి. మీరు అంబులెన్స్ శబ్దం వినగానే మీరు ఏం చేస్తారు అంటే వెంటనే సైడ్ అయిపోతారు. ఎందుకు అలా సైడ్ అయిపోతారంటే గతంలో చాలామంది అలా సైడ్ ఇచ్చారు రోడ్లపై, మీరు కూడా ఇచ్చారు. కాబట్టి అంబులెన్స్ రాగానే మీరు కూడా తెలియకుండానే ఇలా మీరు సైడ్కి వెళ్ళిపోతారు. లేక అంబులెన్స్ పైన చూడండి, మీరు ఒకసారి తిరిగి రాసినటువంటి అక్షరాలు కనుక ఉంటే మీరు ఇమ్మీడియట్గా అది అంబులెన్స్ అని చెప్తారు, తిరిగి రాసినప్పటికీ కూడా. ఎందుకంటే గతంలో అనుభవాలు ఉన్నాయి. ట్రాఫిక్ లైట్ ఇట్లా వెళ్తున్నప్పుడు రెడ్ లైట్ పడగానే ఆగుతారు. ఎందుకు ఆగుతారంటే ఇది నిబంధనం కాదు, మళ్ళీ అలా ఆలోచించొద్దు. ఎందుకు ఇలా ఆగుతారు అంటే తెలియకుండానే గతంలో మీరు ఎన్నోసార్లు ఆగి ఉంటారు కాబట్టి ఇది. మరి పోలీసులు చూడగానే ముగ్గురు వెళ్తున్న మీరు ఆగుతారు, గతంలో ఆగి ఉన్నారు, భవిష్యత్తులో కూడా మీరు ఆగుతారు. అంటే గత అనుభవాలు కూడా ఇమ్మీడియట్గా మీకు స్ఫురణలో వస్తాయి. అక్కడ పోలీసులు ఉన్నారు అనగానే మీరు ఇక్కడ బైక్ ఆపేస్తారు. గతంలో మీరు చాలామంది అలా చేసి ఉంటారు కాబట్టి. మరి మానసిక విన్యాసము అనే పదం ఉంది. మానసిక విన్యాసం అంటే మీకు ఎప్పుడూ జరిగే ప్రక్రియనే. ఏంటయ్యా అంటే మానసిక విన్యాసానికి సంబంధించి మీరు ఎవరి కోసమైనా ఎదురు చూస్తూ ఉన్నారు, అప్పుడు ఎవరైనా మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టగానే వారేనేమో అనుకుని మీరు వెంటనే తలుపు తీయడం, చూస్తే వేరే వాళ్ళు ఉండడం. అంతేకాకుండా మీకు ఫ్రెండ్ ఫోన్ చేస్తా అన్నాడు, మీరు డబ్బులు అడిగారు, అతను ఇస్తా అన్నాడు, 10 నిమిషాలు చెప్తా అన్నాడు, ఏ ఫోన్ వచ్చినా సరే అదే అనుకోవడం. ఎందుకంటే అతని కోసం మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి. మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు చిన్నపిల్లలు, మీరంటే ఇష్టం, తండ్రి కోసం వెయిట్ చేస్తుంది ఒక అమ్మాయి, బాగా వెయిట్ చేస్తుంది. అక్కడ ఏ వెహికల్ వచ్చినా సరే అదే వెహికల్ అనుకుని పరుగులు తీయడం. ఎందుకంటే ఎదురు చూస్తున్నప్పుడు రిజల్ట్ వస్తున్నాయని చెప్తున్నాం. టెట్ రిజల్ట్ మధ్యాహ్నం ఉంది అనగానే ఎవరైనా నిన్ను పిలిస్తే కూడా నువ్వేమనుకుంటావు అంటే రిజల్ట్ కోసం నన్ను పిలుస్తున్నారేమో అనుకుంటాం. అంటే అటువంటి భావనను మానసిక విన్యాసం అంటే మెదడు మొత్తం దానిపైనే ఫోకస్ చేసింది. ఏ అంశమైనా సరే ఏది తీసుకోవట్లేదు, కేవలం నువ్వు ఆలోచిస్తున్న అంశాన్ని మాత్రమే తీసుకుంటుందంటే దాన్ని మానసిక విన్యాసం అంటారు. చూడండి, దీంట్లో ప్రత్యక్షాన్ని ప్రభావితం చేసే కారకాల్లో భాగంగా ఇది వ్యక్తిగత కారకాలు అని గుర్తుపెట్టుకోండి. సాన్నిహిత్యం అంటే మీకు అర్థమైపోయింది, వైఖరి, అభిరుచి, సందర్భము, గత అనుభవాలు, మానసిక విన్యాసం. మళ్ళీ వస్తుగత కారకాలు కూడా ఉన్నాయి, వాటిని మనం చర్చిద్దాం.